హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే మన మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలన్నా ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేనేం చెప్తున్నా ఏంటి అనేది. అలానే ఇవాళ ఈ వీడియోలో ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగిందండి. ఆ క్వశ్చన్ వచ్చేసి రేపటి వీడియోలో చెప్తా. ఇవాళ అయితే కొద్ది వర్క్ ఉండే చిన్న వీడియోనే చేస్తున్నాం, అందుకనేసి రేపటి వీడియోలో దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, మన అనాలిసిస్ సైడ్ అయితే పోదాం. మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ కనుక న్యూట్రల్ అప్ అయినా, లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా, లోకి రానివ్వండి, లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే నిన్న వీడియో చెక్ చేయండి, అప్పుడు మీకు అర్థమైంది. లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా, లోకి వచ్చాక మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ క్లోజింగ్ జోన్ ఉంది, లైన్ ఉంది కదా, ఈ క్లోజింగ్ జోన్ దగ్గర కానీ ఈ సపోర్ట్ జోన్ దగ్గర కానీ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పాం. ఓకేనా? మార్కెట్ చూసారా, ఫాలో అయిందా? కరెక్ట్ మనం అనుకున్న జోన్లోకి వచ్చింది, అక్కడ నుంచి రిజెక్ట్ అయింది కానీ మళ్ళీ ఫాలో అయింది, మళ్ళీ మనం అనుకున్న జోన్లోకి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది కానీ చాలా స్లో వెళ్ళిందండి. ఒక చూసారా ఎంత టైం పట్టిందో, చాలా టైం పట్టింది. మార్కెట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంటాయి, వాటిని మనం ఎలా అవాయిడ్ చేయాలనేది అర్థం చేసుకోవాలి, అంతేగాని ఆప్షన్ బయింగే చేయాలనే రూల్ కాదు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది, మీరు ఏ ఆప్షన్ బై చేసినా బై సైడ్ ఎట్టున్నా మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఖచ్చితంగా మీకు డికే అయిపోయింది. అందులోని వాళ్ళు ఎక్స్పైరీ చేశారనుకోండి ఖచ్చితంగా లాస్ అవుతారు. అలా కాకుండా మీరు నెక్స్ట్ వీక్లోకి వెళ్ళారనుకోండి మీ స్టాప్ లాస్ హిట్ అయింది, మీరు అసలు ఇచ్చేసి బయటికి రావచ్చు. అదే వాళ్ళు ఎక్స్పైరీ రోజు చేశారనుకోండి ఏం జరిగింది, ఖచ్చితంగా మీ ప్రీమియం జీరో అయిపోయింది అండి. జీరో అయిపోయి మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. జీరోలు మార్కెట్లో వర్క్ అవ్వవు, వాటిని మైండ్లో పెట్టుకుంటే మీరు ఎప్పటికీ లాస్ అవుతూనే ఉంటారండి. జీరో అయితే మార్కెట్లో వర్క్ అవ్వు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అత్యాశకి వెళ్ళొద్దు. జీరో అంటే ఏమైంది చెప్పండి, అత్యాశకి వెళ్ళిపోతాం, అంటే ఓవర్గా వెళ్ళిపోతాం, ఓవర్గా మనీ సంపాదించాలి అన్న మైండ్లోకి వచ్చేస్తుంది, అందుకే మనం లాస్ అవుతాం. అది తీసేశారనుకోండి మీకే అర్థమైంది. ఇంకొంతమంది వచ్చేసి అన్న నా దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది, ఆప్షన్ బయింగే చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఆప్షన్ బయ్యింగ్ సెల్లింగ్ అనేది కాదండి. ఇక్కడ మార్కెట్ మీకు వర్క్ అవుతుందా లేదా చూసుకోండి. ఫస్ట్ మీకు వర్క్ అవుతుందా, ప్రతిరోజు వర్క్ అవుతుందా, లేదు నెలకి ఎన్ని రోజులు కరెక్ట్ అవుతున్నారు, క్యాపిటల్ మీద ఎంత రిటర్న్ తీయగలుగుతున్నారు, అది చూసుకోండి. ఏదో స్ట్రాటజీ చెప్తే మీరు లక్షలో సంపాదించాలనేది కుదరదండి. మనకి ఏది సూటబుల్ అయితే అది మాత్రమే వస్తుంది. చెప్పా కదా, మనం 10% 15% తీయలేం, మార్కెట్ 15% తీస్తే టాప్ అనమాట. ఇంకా 10 to 15% మీరు మంత్లీ తీయగలిగారనుకోండి టాప్, మీరు ఇంకా ఆల్మోస్ట్ టాప్ కింద వేసుకోవచ్చు. అదే మీరు 10Kతో మీరు చేస్తే ఎంత వస్తాయి చెప్పండి నెలకి. 10Kతో మీరు 10% తీసారు, లేదు 20% తీసారనుకుందాం రిటర్న్, 10,000 ఉన్నాయి మీ దగ్గర, 20% రిటర్న్ అసలు తీయలేరు. ఒకవేళ తీసారే అనుకుందాం, మంత్లీ 20% రిటర్న్ తీయగలిగినా మీకు 2Kనండి వచ్చేది. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ 10Kతో మీరు ట్రేడింగ్ చేసి 20% రిటర్న్ మంత్లీ తీసినా మీకు 2Kనే మంత్లీ వచ్చేది. అలా క్యాపిటల్ ఉంది క్యాపిటల్ లేదు అన్నది కాదు ఇక్కడ పాయింట్. మీరు ఇంత పర్సెంట్ రిటర్న్ తీస్తున్నారా లేదా చూసుకోండి, పర్సంటేజ్ రిటర్న్ చూడండి. దాని తర్వాత మీరు క్యాపిటల్ పెంచే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. కానీ జస్ట్ మీ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది, ఆప్షన్ బై ఎంగేజ్ చేయాలని చూసారనుకోండి, అసలు అది ఇంపాసిబుల్, అసలు చేయలేరు. మీరు చేయలేరంటే ఇంత రిటర్న్ వస్తుంది, ఇంత రిటర్న్కి మీరు సస్టైన్ అవ్వలేరు కదా. మార్కెట్లో ఛార్జెస్ అని, ట్యాక్స్లు అని, అవి అన్నీ పోతూ ఉంటాయి. ఇక మీకు ఇదే సరిపోయింది, మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా అట్టే వెళ్ళిపోతాయి. అలా అందుకనేసి 10K 20K వాటితో మార్కెట్ చేయలేమండి. కొంచెం పెద్ద క్యాపిటల్ తెచ్చుకోండి, తక్కువ ట్రేడ్స్ చేసి ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తే మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. ఇలా చిన్న క్యాపిటల్తో వచ్చేసి ఈ రిటర్న్ తీసినా మీకు ట్యాక్స్లు వెళ్ళిపోతాయి మొత్తం, అలా అనమాట. ఓకేనా? ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకే, నేను దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు ముందు వీడియోస్లో, ఇంకా మంచిగా చెప్తా, ఇప్పుడు అలా అర్థం చేసుకోండి. ఓకే, మనమైతే ఎంట్రీ తీసుకున్నా నాకైతే స్టాప్ లాస్ హిట్ అయింది, మార్కెట్ వెళ్ళలేదు కదా. ఆప్షన్ సెల్లింగ్లో కూడా డికే కూడా మనం కవర్ చేయలేకపోయింది. ఇంకా ఆప్షన్ బయర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రీమియం జీరో అయిపోయి ఉంటాయి. నేను నెక్స్ట్ వీక్లోకి వెళ్తేనే నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంకా ఆప్షన్ బయర్స్ అయితే చెప్పే పని లేదు, జీరో అయిపోయి ఉండాలి. ఓకే, మనం ఎంట్రీలు చూసుకుంటే ఇంకా పెద్ద ఎంట్రీలు అయితే ఏం రాలేదండి. వచ్చినా స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. మనం గమనిస్తే ఇక్కడ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద వచ్చి ఉండొచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఓకే చిన్న వెళ్ళింది, మరి ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ లైట్ గ్యాప్ అయినప్పుడు లోకి వస్తే బయర్స్ అయితే ఇక్కడ ఉన్నారు కదా అని అనుకున్నాం. కాబట్టి మనం బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఇలా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తీసుకోవచ్చు, మన జోన్లోకి వచ్చిందని తీసుకోవచ్చు, క్యాండిల్ సైకిల్ అర్థం చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. లోలో ఉన్నప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం కదా, అలా ఎలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. మన సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకోవచ్చు ఎలా అయినా. కాకపోతే మనం బై సైడ్ ఉంటున్నా సెల్ సైడ్ ఉంటున్నా అనేది మన ప్రాబిలిటీని మార్చేసిద్ది. ఓకేనా? ఇంకా మార్కెట్లో మనం చెప్పుకోవడానికి అయితే ఏదైతే ఒక రేంజ్లో ఉంది, క్లోజింగ్ ఇక్కడ నుంచి చూపిస్తుంది కానీ మన క్లోజింగ్ అయితే ఇక్కడ గమనించండి 2 పాయింట్సే మనకి, అంటే న్యూట్రల్. నిన్నటి క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్ ఉంది కదా, ఈరోజు క్లోజింగ్ దగ్గరే క్లోజ్ అయింది మార్కెట్. ఓకేనా? మనం రేపు అనాలిసిస్ పోదాం. రేపు అనాలిసిస్ మనం ఏం చేస్తాం, డైలీ చూస్తాం కదా, డైలీలో చూద్దాం. డైలీలో గమనించండి, అర్థమైంది మీకు.
ఇది చూసారా క్లోజింగ్, ఇంకో డైలీలో గమనించండి అర్థమైంది. క్లోజింగ్ చూడండి, మొన్న ఉంది కదా, మొన్నటి క్లోజింగ్ దగ్గరే క్లోజ్ అయింది చూడండి, అందుకే 2 పాయింట్సే క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి విక్ వచ్చింది, దీంట్లో విక్ వచ్చింది అలా అనమాట. ఓకే, మనం డైలీలో గమనిస్తే చూడండి మార్కెట్ ఇక్కడ లైట్గా బయర్స్ వచ్చినట్టు అర్థమవుతుంది, సెల్లర్స్ వచ్చినట్టుంది. ఆల్రెడీ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా, ఇక్కడ ప్రైస్ ఆగి బయర్స్ ఎంటర్ అవుతున్నారని మనకు అర్థమైంది. దాంతోపాటు వాల్యూమ్స్ కూడా వచ్చాయి. ఇన్ని రోజులు రాని వాల్యూమ్ చూడండి కొంచెం పెరిగింది కాబట్టి ఇక్కడ మనం బయర్స్ కొంచెం యాడ్ అవుతున్నారు మనం అనుకోవచ్చు కదా. ఓకే, బయర్స్ అయితే యాడ్ అవుతున్నారు మనకు అర్థమైంది కదా. దీన్ని బట్టి మనం 5 minutes ఏం చేయాలనేది అనాలిసిస్ చేద్దామండి. ఆల్మోస్ట్ సేమ్ మొన్న ఏం చేసే అనాలిసిస్ అలానే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, మనం 5 minutesలోకి వద్దాం. ఓకే, మొన్నటి వీడియోలో అయితే కొంతమంది డౌట్ అడిగారండి, ఇక్కడ మార్కెట్ ఫాల్ అవుతుంది, ఇక్కడ వాల్యూమ్స్ వచ్చాయి కదా, దీన్ని మనం బయ్యింగ్ లాగా ఎలా తీసుకుంటాం అనేసి అన్నారు. మనం ఇక్కడ చూసి బయ్యింగ్ సెల్లింగ్ అనేది చూడం. ఇక్కడ ఈ లో కంటే ముందే బయర్స్ ఎందుకు వచ్చారు, బయర్స్ బై చేయాలంటే లోలో కదా బై చేయాలి, అంటే ఈ లో కంటే కింద బై చేయాలి, ఇక్కడ బై చేయాలి. ముందే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా వాళ్ళకి, ప్రైస్ ముందే అట్రాక్టివ్ ఉన్నారు కాబట్టి మన వాల్యూమ్స్ ఇక్కడే బిల్డ్ అవుతున్నాయి. ఓకే, ఫాల్ అయింది ప్రైస్, వాల్యూమ్స్ లో కలర్స్ అనేవి ఉండవండి. ఇక్కడ రెడ్ గ్రీన్ అనేవి ఇక్కడ క్యాండిల్ బట్టి మనకి ఇండికేట్ చేస్తాయి, మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంతేగాని వాల్యూమ్స్ లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనేది ఏమి ఉండదు. ప్రతి క్యాండిల్లో గ్రీన్ లో అయినా రెడ్ లో అయినా బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. ఓకేనా, ఇక్కడ మార్కెట్ ఫాల్ అవుతుంది కానీ వాల్యూమ్ బిల్డ్ అయింది. ఇక్కడ మనం దీని ఎలా చూడొచ్చు, సెల్లింగ్ లాగే చూడొచ్చు, ప్రైస్ యాక్షన్ అనేది సెల్లింగే, కానీ ఇక్కడ వాల్యూమ్ బిల్డ్ అయింది కాబట్టి ఈ ప్రైస్ కంటే ముందే వాల్యూమ్ బిల్డ్ అవుతూ ఉన్నాయి కాబట్టి అందుకనేసి ఇక్కడ బయర్స్ వచ్చారు అని మనం మార్కెట్ని అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకేనా, అందుకే చూడండి ఇవాళ మార్కెట్ లో వచ్చినప్పుడు మనం బై సైడ్ ఉందా అని చెప్పింది. అందుకే ఇక్కడ వాల్యూమ్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ లోలో కూడా బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లైట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. కానీ అప్ సైడ్ వచ్చింది కానీ ఒక రేంజ్ లో ఉండిపోయిందండి, చిన్నగా చాలా స్లోగా వెళ్ళింది. రేపటికి ఎలా చేయాలని చూద్దాం. ఓకే, మనం ఇవాళ గమనిస్తే చూడండి మార్కెట్ ఫాల్ అయిందా, గ్యాప్ అప్ అయింది, ఫాల్ అయ్యి ఒక జోన్ లో ఉండిపోయిందండి. ప్రైస్ అయితే ఒక జోన్ లోనే ఉంది, మొన్న మనం అనుకున్న జోన్ లోనే. ఇక్కడ కూడా ఒక జోన్ చేసింది, దీనికి ముందు రోజు కూడా జోనే చేసింది కదా, ఇక్కడ ఒక రేంజ్ లో ఉంటుంది కాబట్టి అందులోనే వాళ్ళు కొద్దిగా వాల్యూమ్స్ బిల్డ్ అయ్యాయి కదా, అందుకని మనం కొంచెం బయర్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నారని అనుకుందాం. బయర్స్ అయితే ఎంటర్ అయ్యారని మనకు అర్థమైపోవాలి. ఇక్కడ లైట్ వాల్యూమ్ వచ్చింది, ఇక్కడ కంటే కూడా ఇంకా ఎక్కువ వాల్యూమ్ వచ్చింది, కొంచెం ఎక్కువ బిల్డ్ అయింది. ఇక్కడ ఆ యావరేజ్ లైన్ కూడా ఎక్కువ సార్లు టచ్ అయింది కాబట్టి మనం బయర్స్ వచ్చారనుకోవచ్చా, అనుకోవచ్చు అండి. బయర్స్ అయితే వచ్చారనుకోవచ్చు, ఎందుకంటే ఈ లో దగ్గరే ఉంది కదా ప్రైస్, అందుకనేసి. ఈ లో కింద అనుకోండి మనం ఓకే లోలో కొన్నారు కాబట్టి వాళ్ళు హైలోకి రాని మళ్ళీ సెల్ చేస్తారు, ఈ జోన్ కంటే ముందు సెల్ చేసేస్తారు. అలా ఆలోచించవచ్చు, దాన్ని ఎక్కువ థింక్ చేయొద్దు వాల్యూమ్స్ గురించి. మెయిన్ ప్రైస్ యాక్షన్ అండి, మొత్తం కూడా ప్రైస్ యాక్షన్ మీదే ఉంటుంది. వాల్యూమ్స్ జస్ట్ మనకి ఇంకొంచెం డీప్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే, కానీ మెయిన్ గేమ్ అంతా కూడా సైకాలజీ మీద నడుస్తుంది, ప్రైస్ యాక్షన్ సైకాలజీ మీద నడుస్తుంది. వాల్యూమ్స్ మీద నేను ఇంకా డీటెయిల్ గా చెప్తా, కంగారు పడదు. వాల్యూమ్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అనాలిసిస్ కి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ జరిగే సైకాలజీ ఇంపార్టెంట్, మనకి ప్రైస్ యాక్షన్ సైకాలజీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇవాళ ప్రైస్ అంతా ఒక రేంజ్ లో ఉంది కాబట్టి మనం సేమ్ మొన్న ఎలా చేసామో అలానే చేద్దాం. ఇవాళ కూడా ఈ జోన్ ఒకటి ఇంపార్టెంట్ గా చూద్దాం. ఈ లో ఉంది కదా, ఈ లోన్ మనం ఇంపార్టెంట్ గా చూద్దాం. ఓకే, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ లో ఎక్కడ ఓపెన్ అయినా సరే న్యూట్రల్ కింద తీసుకోండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఈ హై అన్న బ్రేక్ అవనివ్వండి, ఈ లో అన్న బ్రేక్ అవనివ్వండి. ఓకేనా, న్యూట్రల్ ఓపెన్ అయితే అది హై బ్రేక్ అయింది అనుకోండి, ఈ హై బ్రేక్ అయితే వాళ్ళ బ్రేక్ అవ్వలేకపోయింది కదా, ఇక్కడ కూడా చూడండి ఒక రేంజ్ లో ఉండిపోయింది ప్రైస్ కూడా, ఇక్కడ బ్రేక్ అవ్వలేకపోయింది కాబట్టి రేపు ఓపెన్ అవ్వలే బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్, లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లోలోకి వస్తున్నప్పుడు ఈ క్లోజింగ్ జోన్ లో కానీ మనం ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ లో కానీ మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ లో బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ఆలోచించాలి. ఈ లో బ్రేక్ అయితే సెల్ సైడ్ ఆలోచిద్దాం, కానీ ఈ లో బ్రేక్ అవునంత వరకు కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే ఫాల్ రానివ్వండి, ఫాల్ రానిచ్చి ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ జోన్ బై సైడ్ ప్లాన్ చేద్దాం, జోన్ బ్రేక్ అయితే సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా, జోన్ కింద ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. మొన్న ఎలా అయితే చేసాం సేమ్ అలానే, ఇంకా ఈ రోజు ఎలా ఉన్నాం మొన్నటికి అలానే ఇవాళ కూడా మ్యాక్సిమం అదే జరిగింది కాబట్టి ప్రైస్ యాక్షన్ లో. ఓకే, హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ చూడొద్దు, ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేయాలని ట్రై చేయొద్దు. మ్యాక్సిమం లోలోకి వస్తుంది, అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తుంది, ఇక్కడ బై సైడ్ దొరకవచ్చు. మనకి క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఈ క్లోజింగ్ జోన్ ఇక్కడ బై సైడ్ దొరకవచ్చు. మనం అనుకున్న జోన్ లో కూడా బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు బై సైడ్ ఉండొచ్చు. మనం సింపుల్ గా న్యూట్రల్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అయినా హై గ్యాప్ అయినా మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోండి. ఇలా లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ మన జోన్స్ లో అలా బై సైడ్ ప్లాన్ చేసుకుంటే కనీసం ఇలా కరెక్ట్ అవుతాం, మినిమం కరెక్ట్ అని అవుతాం. ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి, ట్రైల్ చేసుకోవడానికి. లేదు న్యూట్రల్ అప్పుడే డౌన్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి, బ్రేక్ అవ్వలే ఏం ఎంట్రీలు తీసుకోవద్దు. డౌన్ బ్రేక్ అవ్వలే హైలోకి రానివ్వండి, ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, హైలోకి వస్తున్నప్పుడు సెల్ చేద్దాం, లోలోకి వెళ్ళి మన జోన్స్ లోకి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, ఆల్రెడీ మార్కెట్ డౌన్ ట్రెండ్,
ఇక్కడ కొంచెం బయర్స్ అయితే ఇంట్రెస్ట్ వచ్చారు కాబట్టి ప్రైస్ ఆగడం జరిగింది. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిపోయింది ఏంటంటే అర్థం ఏంటి, సెల్లర్స్ ఇంట్రెస్ట్ వచ్చేసారు, ఇప్పుడు దాకా వెయిట్ చేశారు బయర్స్ వస్తారేమో, సరిపోలేదు ఇంకా అమ్మేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సైకాలజీ అది గ్యాప్ డౌన్ అయితే. అందుకని మనం హైలోకి రాగానే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హైలోకి వస్తుంటే సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఒకవేళ మనం లోలోకి వస్తున్నప్పుడు మనం బై ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మన జోన్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి. ఓకే, ఇవన్నీ మన జోన్స్ అయితే ఇవే. ఒకవేళ మనం బై సైడ్ హై గ్యాప్ డౌన్ జరిగినా లేదు బ్రేక్ ఫాల్ అవుతూ ఉంది అనుకోండి, ఒకవేళ మనకి బై ఎంట్రీ ఎక్కడ వస్తే ఇక్కడ రావచ్చు ఇంకా, అంతేగాని ఎక్కడ కూడా బై సైడ్ ప్లాన్ చేయొద్దు. ఈ లో బ్రేక్ అయితే మాత్రం బై సైడ్ ప్లాన్ చేయొద్దు. హైలోకి రాగానే సెల్ సైడే ప్లాన్ చేద్దాం, లోలోకి వచ్చి హై సైడ్ రాగానే సెల్ సైడే ప్లాన్ చేద్దాం, అది బెటర్ ప్రాబిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా లైట్ గ్యాప్ అప్ హై గ్యాప్ అప్ అయితే మనం లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకోండి, లో బ్రేక్ అయితే సేమ్. ఇంకా అర్థమైందా, సింపుల్ అండి. మొన్న ఎలా అయితే అనాలిసిస్ చేసామో అదే ఇవాళ కూడా. ఓకే, వాళ్ళ క్వశ్చన్ అవన్నీ కూడా నేను రేపటి వీడియోలో చెప్తాను. ఓకే, మన రేపటి అనాలిసిస్ అయితే అదే అండి. ఇంకా సింపుల్ గా న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వెళ్ళినా లైట్ గ్యాప్ అయినా హై గ్యాప్ అయినా లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోండి, లో బ్రేక్ అయినా లో గ్యాప్ డౌన్ అయినా హై గ్యాప్ డౌన్ జరిగినా హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఇంకా సింపుల్, ఇంకా ఒక జోన్ లో ఉంది కాబట్టి ఇది మన సైకాలజీ, ఓకేనా. ఓకే, ఈ వీడియో కదా అంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.